నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మీ ముందుకు కొత్త టాపిక్తో వస్తున్నాను. సో ఆ టాపిక్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో కామన్గా ఫేస్ చేసేది. సో దీన్ని ఏంటంటే టెక్ నెక్ సిండ్రోమ్ అంటాం, లేదా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. ఏంటి టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే ఎక్కువ నెక్ పెయిన్ వస్తుంది అనమాట. ఎక్కువసేపు మనం నెక్ బెండ్ చేసి కిందికి మొబైల్ కానీ ల్యాప్టాప్ ఎక్కువసేపు చూడడం వల్ల వచ్చే ఇబ్బంది అనమాట. దాన్ని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. సో మెయిన్ దీంట్లో ఉండే సిమ్టమ్ ఏంటంటే నెక్ పెయిన్ అన్నమాట. సో దీంతో ఉండే అదర్ ఇంకా మిగతా సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి నెక్ పెయిన్తో పాటు అంటే, సో నెక్ పెయినే కాకుండా అప్పర్ బ్యాక్ అండ్ షోల్డర్స్ ఏరియాలో పెయిన్ ఉండడము, స్టిఫ్గా అయిపోవడము, కొద్దిగా తిమ్మిరికి నమ్నెస్గా ఉండడము, దాంతోపాటు ఫ్రీక్వెంట్ హెడ్ ఏక్స్ ఉండడము, కొద్దిగా తల తిరిగినట్టు గిడ్డినెస్ అంటాం, తల తిరిగినట్టు అనిపించడము. సో వీటితో పాటు మన హ్యాండ్స్ కానీ అప్పర్ లిమ్స్ అంటాం, హ్యాండ్స్ అప్పర్ ఎక్స్ట్రీమిటీస్లో తిమ్మిరిగా అనిపించడము, అండ్ స్లీప్ సరిగా రాకపోవడము, కొన్నిసార్లు ఈవెన్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ దీంట్లో కనిపించే లక్షణాలు అనమాట. ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఏంటి కారణం ఏంటంటే మనము ఈ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఎక్కువసేపు చూడడం వల్ల, అంటే పూర్ పోస్చర్ అంటే మనం కూర్చున్నప్పుడు సీట్ అనేది మనకు బ్యాక్ సపోర్ట్ నెక్ సపోర్ట్ ప్రాపర్గా ఉండాలి. అది ప్రాపర్గా లేకుండా బెండ్ అయితే తల ఎక్కువసేపు ముందుకు వంగి మొబైల్ కింద పెట్టి ఎక్కువ నెక్ బెండ్ చేసి చూడడం వల్ల వస్తుంది. సో అదే కాకుండా మనం డివైస్ని ఏదైతే యూస్ చేస్తామో, అది ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, లేదా మొబైల్ కావచ్చు, అది ఇంప్రాపర్ యాంగిల్లో పెట్టుకొని చూడడము, సో అంటే ఎక్కువసేపు చూడడం వల్ల కూడా వస్తుంది. సో ఇవన్నీ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సో టు ప్రివెంట్ ఏం చేయాలి వీటిని అంటే సో మనము వచ్చేసి వీలైనంత వరకు డివైస్ని ఏదైతే మనం యూస్ చేస్తున్నామో, ల్యాప్టాప్ కానీ అది ట్యాబ్ కానీ మొబైల్ కానీ, మన ఐ లెవెల్కి దగ్గరగా, అంటే వీళ్ళ ఐ లెవెల్ ఈ రేంజ్లో ఐ లెవెల్కి దగ్గరగా వీలైనంత దగ్గరగా పెట్టుకొని నెక్ బెండ్ కాకుండా పోస్చర్ స్ట్రైట్గా మెయింటైన్ చేస్తూ చూసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఇవ్వడం మధ్య మధ్యలో, అంటే ఎవరీ 20 minutesకి ఒకసారి లేచి వాక్ చేయడము, సో కంటిన్యూస్గా చూడకుండా. సో అండ్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్, వీలైనంత వరకు ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ టైం డివైస్ని యూస్ చేయడము తగ్గించుకోవడము, సో ఇవి చేసుకోవాలి. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సిమ్టమాటిక్, అంటే మనం ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలంటే, మనం చెప్పినట్టు ఆల్రెడీ ముందుగా వీలైనంత వరకు మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వడము, ప్రాపర్ యాంగిల్లో పెట్టుకొని చూడడము మొబైల్. వీటితో పాటు మనకైతే ఎక్కడైతే నెక్ అండ్ బ్యాక్ మజిల్స్ను స్ట్రెచ్ చేసుకోవడము, ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో అఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ మసాజ్ చేసుకోవడము, అండ్ స్క్రీన్ టైం తగ్గించడము, అండ్ బ్యాక్ సైడ్ పనుకొని, సో దట్ మన ప్రెజర్ని నెక్ దగ్గర మజిల్ దగ్గర తగ్గించుకోవడానికి లై ఆన్ యువర్ బ్యాక్ అనమాట. సో ఇవన్నీ కొద్దిగా చేయొచ్చు. వీటితో పాటు తగ్గకపోతే మనం డాక్టర్ని సంప్రదించి సిమ్టమాటిక్ అంటే మజిల్ రిలాక్సింగ్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నెక్ పెయిన్ ఇదే కాకుండా ఈ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్, వీటిని యూజ్ చేయడం వల్ల, ఎక్కువసేపు చూడడం వల్ల ఐ సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే డ్రై ఐస్, అంటే కళ్ళు పొడి బారినట్టు అనిపించడము, ఇరిటేషన్గా ఉండడము, రెడ్నెస్ ఉండడము ఐస్లో, అండ్ కొద్దిగా బ్లర్గా అంటే మసకగా కనిపించడము, ఇవి కూడా ఉంటాయి. సో కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు ఎక్కువసేపు, కొంతమందికి ప్రొఫెషనల్ వల్ల వీటి వల్ల ఎక్కువసేపు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించి చూసుకుంటే మీ వీళ్ళెంతవరకు తగ్గించవచ్చు. ఇలాంటి లక్షణాలు మీకు ఏమైనా ఉన్నారో సో ఈ జాగ్రత్తలు పాటించండి. అండ్ మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ సంప్రదించి కొద్దిగా ఫర్దర్ అడ్వైస్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.